మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియో అమ్మవారిది చెప్పినటువంటి వీడియో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆ నాలెడ్జ్కి ఇంకా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పగా కొన్ని ఉంటాయి స్పిరిచువాలిటీలో ఉండేటువంటి పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎలా అనంటే ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అన్నారు, స్పిరిచువాలిటీలో కొన్ని విషయాలు మనం చూడలేము బట్ రియాలిటీలోకి వస్తాయి. సైన్స్ ఏంటంటే మనం చూసి జడ్జ్ చేయగలుగుతాము ఇది అని చెప్పేసి, స్పిరిచువాలిటీలో మనం ఏదైతే నమ్ముతామో అది చూడగలుగుతాము, మనం ఏదైతే చూడగలుగుతామో అది నమ్ముతాము సైన్స్లో అని చెప్పేసి చెప్పారు. అవును సార్. అటువంటి విషయాలు మీరు చెప్పడం అనేది రియలీ గ్రేట్. ఈ హ్యాట్స్ ఆఫ్ ఇంకంతే. థ్యాంక్ యూ సో మచ్. మన సబ్స్క్రైబర్స్కి చాలా కొత్తగాను, దాంతోపాటు ఆ నాలెడ్జ్లో అంటే ఓహో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మైండ్ మేనేజ్మెంట్ ఒకటే కాదు, స్పిరిచువల్ కూడా యాడ్ అయ్యి ఉందా, అందులో అంత ట్రస్ట్ ఉందా అనేటువంటి విషయం. స్పిరిచువాలిటీ ఇస్ మోర్ పవర్ అండి అసలు. అందుకే నో వర్డ్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో అండ్ బిఫోర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ అండి, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే కామెంట్స్ చూశాను చాలా అద్భుతంగా, అసలు కొంతమంది అయితే ఐఎమ్ కమిటెడ్ అని ఇంకా రకరకాల ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోలో నిన్న మనం సెల్ఫ్ మోటివేషన్లో పార్ట్ 1 చేసాం, ఇప్పుడు చేయబోయేది పార్ట్ 2. ఓకే. సో ఈరోజు నేను మాట్లాడబోయేది హౌ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. అంటే అక్కడ యువర్ సెల్ఫ్లో యూ తీసాం అనుకోండి, దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్, అంటే అక్కడ ఏ మీనింగ్ ఉండదు. అంటే దెర్ ఇస్ నో మీనింగ్ వితౌట్ యూ, అంటే మీరు లేకపోతే సెల్ఫ్ మోటివేషన్ అనేది జరగదు. సో ఈరోజు మనం పార్ట్ 2లో ఏం మాట్లాడుతాం అంటే, నిన్న పార్ట్ 1 వీడియో చేసిన చూడండి, టెక్నిక్ నెంబర్ 2. నేను టెక్నిక్ నెంబర్ 1 ఏం చెప్పామంటే అండి, యాక్చువల్లీ ఇన్నర్ మోటివేషన్ కావాలి. అంటే ఇన్నర్ అంటే 21 వై అనేది రాసుకోవాలి. వై తెలిస్తే వే తెలుస్తుంది. నేను కూడా చెప్పాను హైవే అవుతుంది నా దారి రహదారి అని అన్నాం. సో ఈ రోజు ఏంటంటే టెక్నిక్ నెంబర్ 2లో ఎక్స్టర్నల్ మోటివేషన్ అనమాట. ఇంటర్నల్ అంటే మనలో నుంచి వచ్చేది, ఎక్స్టర్నల్ మోటివేషన్ మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలంటే వెరీ పవర్ఫుల్ ఏంటంటే సౌండ్, మ్యూజిక్. ఎందుకంటే మ్యూజిక్తో ఎవరినైనా షేక్ చేయొచ్చండి. నేను నా క్లాసెస్కి వచ్చినప్పుడు 9 days క్లాసెస్లో మనీ డ్యాన్స్ వేయిస్తాను. ఇది ఎక్కడ ఎవరూ చేయరనమాట. ఎక్స్క్లూజివ్లీ ఈసారి 9th బ్యాచ్లో ఇంకొన్ని పవర్ఫుల్ మోటివేషనల్ మనీ ఫ్రీక్వెన్సీ సాంగ్స్ వేస్తున్నాను. మనీ ఫ్రీక్వెన్సీ సాంగ్స్. ఈ సాంగ్స్ ప్లే చేస్తామంటే కింద అంటే ఒక సునామీ వచ్చి అలా ఒక వైబ్రేషన్ వస్తుందండి. అండ్ ఆ కింద నుంచి తీసుకొస్తాను అనమాట. అంటే ఎప్పుడైతే రూట్స్ నుంచి వస్తాయో ఫ్రూట్స్ చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మ్యూజిక్, గుర్తుపెట్టుకుంది. అయితే ఎటువంటి మ్యూజిక్ వినాలి చాలా మందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యూజిక్ ఎంత పవర్ఫుల్ అంటే, ఒక పర్సన్స్ని కొంతమందిని తీసుకొని జిమ్ చేశారు, జిమ్కి పంపించారు. ఒక పర్సన్ వితౌట్ మ్యూజిక్ లేకుండా జిమ్ చేయమన్నారు, ఒక పర్సన్ విత్ మ్యూజిక్ జిమ్ చేయమని చెప్పారు. సో ఎవరు బాగా ఎక్కువసేపు చేశారంటే, అంటే సేమ్ అవర్స్ చేసి ఇతను అలిసిపోతే సేమ్ అవర్స్ చేసినా కూడా ఇతను అలిసిపోలేదు. బికాజ్ జిమ్లో ఎలా ఉంటుంది మ్యూజిక్. సో అంటే మ్యూజిక్ అనేది అంత పవర్ఫుల్ అండి. వెన్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్ విత్ మ్యూజిక్, యువర్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా గోస్ అప్. ఇది నేను 9 daysలో మీకు చేయిస్తాను, మనీ ఫ్రీక్వెన్సీ. సో అందుకే సౌండ్ ఈజ్ ఆల్సో ఏ వైబ్రేషన్. నేనేం చేస్తానంటే సైంటిఫిక్ ప్రూవెన్ వీడియోస్ వేస్తాను 9 days క్లాసెస్లో. జాగ్రత్తగా వినండి, 9 days క్లాసెస్లో ఈసారి 9th బ్యాచ్లో ప్రూవెన్ సైంటిఫిక్ మ్యూజిక్స్ ప్లే చేస్తాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఒక పర్టికులర్ మనీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మైండ్లో ఆల్ఫా వేవ్స్ యాక్టివేట్ అవుతాయండి. సో అయితే ఇలా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ సంబంగి గారు ఫ్రమ్ బొబ్బిలి. ఒక్కసారి చూడండి సార్ మీరే. అన్వర్ సార్ థ్యాంక్ యూ. చాలా సంవత్సరాల క్రిందట ఒక 2 lakhs ఇంట్రెస్ట్కి ఇచ్చాను సార్. ప్రిన్సిపల్ అమౌంట్ ఈరోజు ఇచ్చేసాడు సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్లే ఇవ్వట్లేదు ఇప్పుడు అసలు. ఇంట్రెస్ట్లే ఒరే బాబు నాన్న ఇంట్రెస్ట్ ఇచ్చిరా అసలు అని అనేవాళ్ళు. పిలిచి మరీ ఇంట్రెస్ట్ చూడండి, అక్కడ నేను క్లియర్గా అతను వీడియో కూడా పెట్టారు. సో నెక్స్ట్ చూసేయండి. సో రవి సార్ ఫ్రమ్ కెనడా. నాకు మొత్తం 17 countries నుంచి క్లయింట్స్ ఉన్నారు. మనం చెప్పాం కదండి, రవి గారు 12 కోట్లు ఇల్లు కొనుక్కున్నారు. 12 crores. అవునా? 12 కోట్లు అండి, 12 కోట్లు ఇల్లు కొనుక్కున్నారు. అసలు నేను ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోయినా, మామూలుగా కాదు. ఒకసారి చూడండి సార్. హ్యాపీ మనీ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ హ్యాపీ టు షేర్ happy news that I have secured a permanent government job. Canada. అది కూడా. I joined as temporary employee for 3 years term, but got lucky in just 1 year. Thank you Anwar sir.
3 వాళ్ళ గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి ఒక్కరి కళ. అలాంటిది అక్కడ కెనడాలో ఆయన గవర్నమెంట్ జాబ్ కొట్టారంటే నాట్ అండ్ అది కూడా 3 సంవత్సరాలు అంటే కాంట్రాక్ట్ బేస్ మీద జాయిన్ అయితే 1 yearలోనే పర్మనెంట్ అయిపోయిందండి. బాబా అసలు మామూలుగా కాదు. అంటే ఇలాంటి మిరాకిల్స్ నేను చేయిస్తాను. ఏయ్ అంటే మీకు జాబ్ ప్రాబ్లం ఉందా, హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంట్లో నేను చెప్తాను కదండి, ఏ ప్రాబ్లం ఉన్నా వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. రిజల్ట్స్ చూడండి, రిజల్ట్స్ చూసుకొని కొన్ని నమ్మేయాలి డూడ్. అందుకే April 29th బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ 1000 మెంబర్స్లో మీరు అవకాశంగా తీసుకొని మీ నెట్వర్క్ని పెంచుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అది నెట్వర్క్ కింద మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం సో 9th బ్యాచ్ వెరీ స్పెషల్. ఎందుకంటే అన్వర్ గారు దానికి చాలా టెక్నిక్స్ ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని టెక్నిక్స్ని నేర్చుకొని పెద్ద పెద్ద స్పీకర్స్ దగ్గర అంటే కోచెస్ దగ్గర నేర్చుకొని ఆ 9th బ్యాచ్లో కొంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో 1000 మెంబర్స్లో మీరు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ రిజల్ట్ చూసిన తర్వాత జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఎస్ మీ అందరూ చూడండి, ఇందాక మనం చెప్పినట్టు నాట్ ఓన్లీ లోకల్, గ్లోబల్గా కెనడా చూడండి. అందుకే ఈ పేరు కూడా మెన్షన్ చేశానండి. 12 కోట్లు ఇల్లు కొనుక్కున్న అతను కూడా, అంటే బాగా ధనవంతులు కూడా ఇంకా నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో మనందరం గుర్తుపెట్టుకుని లైఫ్లో రిలాక్స్ అయితే క్లైమాక్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. రిలాక్స్ అవ్వద్దు, అప్డేట్ అవ్వండి, లేకపోతే అవుట్డేట్ అయిపోతాం. సో అప్డేట్ అవ్వాలంటే మీకు చాలా మంది సార్ 9 రోజుల్లో, కేవలం 9 రోజుల్లో జీవితం మార్చుకోవచ్చు ఎలా అంటే నేను నేర్పిస్తానండి. సో అయితే అండి ఇంకోటి ఏంటంటే కొన్ని లిసన్ ఏమవుతుందంటే ఇన్స్టెంట్ ఇంపాక్ట్ వస్తుందండి. అందుకే జనరల్గా కొన్ని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మ్యూజిక్ అనేది చాలా పవర్ఫుల్. మనల్ని ఏంటంటే మ్యూజిక్ ఎంత పవర్ఫుల్ అంటే కొన్ని రకాల మ్యూజిక్ మనల్ని కామ్గా ఉంచేస్తే, కొన్ని రకాల మ్యూజిక్ అంటే ఇలా ఊగిపోయినా చేస్తాను. అదే అండి నేను అంటే మీరు వీడియో చెప్తుంటే పూనకం వస్తుంది. అంటే నిజంగా చెప్తున్నానండి, 9 days క్లాసెస్లో వాళ్ళకి తెలియని కొత్త పరిచయం అనమాట. వెర్షన్ 2.0 పరిచయం చేస్తాను. సో అండ్ ఇంకోటి తీసుకుని అంటే హై వైబ్రేషనల్ నేను ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ పెడతాను. దీనివల్ల ఎలా ఉంటుందంటే చాలా మంది వాళ్ళు తెలియకుండానే రావాల్సిన డబ్బులు వచ్చేస్తుంటుంటాయి. అయితే కొంతమంది చేసే తప్పు ఏంటంటే పాటలు చాలా సాడ్ సాంగ్స్ ఉంటారు. గాలి వానలో, వాన నీటిలో, పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు పాపం, ఇలాంటి సాంగ్స్ వినడం వల్ల కూడా ఏముందంటే ఇంకా కష్టాలు వచ్చేస్తుంటుంటాయండి. కొంతమంది ఎలా ఉంటారంటే బాగా అప్పులోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి అలాంటి పాటలు కూడా వినిపిస్తాయంటే వాళ్ళు FM ఛానల్ పెట్టిన ఎవరి కోసం అలాంటి పాటలు కూడా వస్తాయి. అంటే బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది అంటే మీరు ఏ ఫ్రీక్వెన్సీ ఉంటే ఆ పాటలు కూడా కనెక్ట్ అవుతాయండి. అది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. అది ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ జయహో అనే సాంగ్ ఎంతమంది వైబ్రేషన్ వస్తుందండి. జయహో అనుకునే మనం కూడా ఒకసారి ఆ మాట అనేయాలి అనిపిస్తుంటుంది. మనం చిన్నప్పుడు స్కూల్లో క్లాసెస్లో ఉండేప్పుడు ఎక్కడైనా పక్క నుంచి సాంగ్స్ వస్తుంటే మనం కూడా నుంచి సార్ టీచర్గా చూడకుండా కామ్ ఉండిపోదామండి. మనకి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటుంది. జనరల్గా మనకి క్లాసెస్ అయినప్పుడు అంటే స్కూల్స్ ఉండేప్పుడు పక్క నుంచి పెళ్ళిళ్ళు అయినప్పుడు ఆ సాంగ్ వస్తుంటే మనం కూడా కింద గుర్తొచ్చి ఉంటుంది. సో సాంగ్స్ అనేది అంత పవర్ఫుల్. అంటే అది ఎటువంటి సాంగ్స్ మన మూడ్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. దాంతోపాటు మనకి ఒక కంఫర్ట్ జోన్లోకి తీసుకువెళ్ళి అంటే మనల్ని మనం పరిచయం ఎలా చేస్తాయి, హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ అయ్యేలా చేస్తే, దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ కంప్లీట్గా అండి. మ్యూజిక్ ఆ పవర్ ఉండదు. అయితే ఇక్కడ చూసుకుంటే టెక్నిక్ నెంబర్ 3 అంటే ఇంతకుముందు మనం ఏం చెప్పామంటే ఫస్ట్ దాని టెక్నిక్ నెంబర్ 1 21 వైస్ రాయాలి. రెండోది ఏంటంటే మ్యూజిక్. టెక్నిక్ నెంబర్ 3 అంటే బాడీ లాంగ్వేజ్. మోటివేషన్ అంటే ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూస్ ద బాడీ లాంగ్వేజ్. ఆల్ ఆర్ ఫీలింగ్స్ ఆర్ లివింగ్ ఇన్ అవర్ బాడీ. అంటే మన బాడీలో అంటే అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. మన బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే కూడా ఆ రకమైన మనం మారిపోతాం. మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలంటే నేను ఎటువంటి బాడీ లాంగ్వేజ్ అంటే మిడిల్ క్లాస్ కూడా ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి. అది చాలా మందికి తెలియదు. రిచ్ పీపుల్ హ్యావ్ ఏ బాడీ లాంగ్వేజ్, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ ఏ బాడీ లాంగ్వేజ్. నేను కొన్ని వీడియోస్ ప్లే చేసిన తర్వాత తెలియకుండానే వాళ్ళ చేంజెస్ వస్తాయి. ఇక్కడ చూసుకుంటే when you change your body language ఏమవుతుందంటే ఇన్స్టెంట్ కాపీ, ఇన్స్టెంట్ న్యూడిల్స్ లాగా వెంటనే ఫ్రీక్వెన్సీ అనేది మారిపోతుంది. అయితే ఇక్కడ నేను చెప్పబోదంటే లో బాడీ లాంగ్వేజ్ ఇస్ ఎ లో ఎమోషన్, హై బాడీ లాంగ్వేజ్ ఇస్ ఎ హై ఎమోషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేశారు కొట్టగానే నరుస్తుంటుంటారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఎవరు సించుండే 6 బాల్ 6 కొట్టినప్పుడు ఎలాగా అసలు మామూలుగా కాదు. మీకు మనకు గుర్తుండి ఉంటుంది ఒకప్పుడు సౌరవ్ గంగూలీ శక్తి ఇప్పేసి అనమాట. అంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే బాడీ లాంగ్వేజ్ని కణం నిరంతరం వాళ్ళు ఇంపాక్ట్ చేసేసుకుంటారు అనమాట. అది నేను ఏం చేస్తానంటే దాన్ని బయట తీస్తాను, సైంటిఫిక్గా బయట తీస్తాను. ఇక్కడ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లో ఎమోషన్ సైంటిఫిక్గా చూసుకుంటే అక్కడ ఎమగ్డేలా కనెక్ట్ అయి ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ కూడా కంప్లీట్ ఎమగ్డేలా కనెక్ట్ ఉంటుంది. హై ఎమోషన్ వచ్చినప్పుడు ఎలాగవుతుంది, నేను ఏం చేస్తానంటే ఈ లో ఎమోషన్స్ ఉన్న వాళ్ళని హై ఎమోషన్స్లోకి 9 days మొత్తం అంటే చేంజ్ కాదు ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్ అంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి చేంజ్.
ట్రాన్స్ఫర్మేషన్ అంటే మళ్ళీ మీ లైఫ్లో వెనక్కి అంటే నెగిటివ్ థాట్స్ రాకుండా పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి, మళ్ళీ అప్పుల్లోకి వెళ్లకుండా నేను చేస్తాను అనమాట. హై బాడీ లాంగ్వేజ్లోకి తీసుకెళ్ళండి. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ఎలా చేయాలి మీ అందరూ కూడా మీ లైఫ్లో ఈ వీడియో చూసిన తర్వాత ఏం చేయాలంటే 2 చేతులు గట్టిగా పైకెత్తి మీ లైఫ్లో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తించుకోవాలండి. హ్యాపీయెస్ట్ మూమెంట్స్. అయితే చాలా మంది చేసే తప్పు ఏంటంటే జీవితంలో బ్యాడ్ ఇన్సిడెంట్స్ గుర్తుపెట్టుకుని హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మర్చిపోతారనమాట. మనం కూడా ఫోటో తీసుకున్నప్పుడు ఏం చేస్తాం ఉండండి, 10 ఫోటోలు తీసుకున్నప్పుడు మంచి ఫోటో ఉంచుతాం, తర్వాత 9 డిలీట్ చేస్తాం. కానీ మన మైండ్లో ఏం చేస్తాం అంటే అలా డిలీట్ ఆప్షన్ లేదే, ఎక్కడ లేదే. అన్వర్ గారి క్లాస్కి వస్తే ఉంటాను నేనేం చేస్తానంటే ఆ డిలీట్ బటన్ ఎక్కడ ఉందో నేను ఫైండ్ అవుట్ చేయాలి. నాకు తెలుసండి, ఎందుకంటే ఆమె BTS బ్రెయిన్ ట్రైనింగ్ సిస్టమ్ ఎక్స్పర్ట్ అయ్యాను కాబట్టి. సో అక్కడ ఇలా, ఎందుకంటే ఒకప్పుడు సైంటిస్టులు అంటే ఏదైనా రాగానే హుర్రేకా అని వెంటనే వాళ్ళ PA సార్ వచ్చిందంటే లేదురా వస్తే ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఆల్వా ఎడిసన్ అతను బల్బు కొనుక్కునే ప్రాసెస్లో చాలా హుర్రేకా అని గురుగారు వచ్చిందా రాలేదురా వస్తే ఎలా ఉంటుందని. సో మీ జీవితంలో ఏం చేయాలంటే మీ లైఫ్లో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ రోజుకి ఒకటి గుర్తు తెచ్చుకుంటే 30 days ప్రాక్టీస్ చేయాలండి. సో 30 days ప్రాక్టీస్ చేయండి. ఎస్, సింపుల్ 30 days ఛాలెంజ్. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ 30 days ఛాలెంజ్ ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ 30 days ఛాలెంజ్ టైప్ ఇన్ కామెంట్ బాక్స్ ఐఎమ్ రెడీ. సో ఈ విధంగా టైప్ చేయండి. 30 days డైలీ ఏం చేయాలంటే ఒక పర్టికులర్ టైంలో మీకు జీవితంలో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తు తెచ్చుకోవాలండి. చిన్నప్పుడు సైకిల్ కొన్నాం, అప్పుడేమో తెలుసా తెలియదు. అలాంటివన్నీ చిన్నప్పుడు క్రికెట్ పెట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతాం, అసలు మనమే టెండూల్కర్ లాగా ఇలా తిప్పేసి ఏరా బాలి తెరచుతో అవుట్ అయిపోతాం ఇక్కడ. అంటే జీవితంలో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటే ఉంటే హ్యాపీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే మనం అలా చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిస్కోకి వెళ్ళాలనుకోండి, ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ పాట గుర్తుందండి అని మనకు రాకపోయినా డిస్కోలో ఊగేస్తాం అనుకుంటుంటాం. అంటే ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎటువంటి పాటలు వింటారు. నేనేం చేస్తానంటే 9 days క్లాసెస్లో డైలీ ఒక 3 కొత్త సాంగ్స్ వేస్తుంటానండి. ఒక్కొక్క సాంగ్ వేస్తున్న కొద్ది ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండా 9 రోజుల తర్వాత ఎలా అవుతారంటే అంటే బాగా మనం బొగ్గు నుంచి బంగారం వస్తుందండి జనరల్గా, అంటే లైక్ వజ్రం కూడా వస్తుంది. నేనేం చేస్తానంటే మనలోనే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, మన ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉంటాయండి. ప్రతి మనిషిలో కూడా ఆ డిఫెక్ట్స్ కానీ తీసేస్తే మనం ఖచ్చితంగా మనకు తెలియని మిలియనర్ బయటకు వస్తాడండి. సో ఈ విధంగా నేను ఏం చేస్తానంటే 9 days క్లాసెస్లో కొత్త మిలియనర్ ఫ్రీక్వెన్సీని డెవలప్ చేస్తాను. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ ఛాలెంజ్ సో టైప్ ఐఎమ్ రెడీ ఇన్ కామెంట్ బాక్స్. ఎస్, సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, వెరీ గుడ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. 1000 members కూడుకున్నటువంటి ఒక పెద్ద బ్యాచ్ని మీరు ఈ మంత్లో రన్ చేస్తూ ఉన్నారు. 9th బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్, యూనివర్సల్ కనెక్టివిటీ ఉండేటువంటి బ్యాచ్. సో ఈ బ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ డేట్ పర్టికులర్గా ఏ టైంలో ఉండబోతుంది? ఎస్, ఈ మంత్ April 29th నుంచి నేను స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుందండి. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ ఉంటుంది బ్యాచ్ అని. అంటే ఆన్లైన్లో ఉంటుందండి. మళ్ళీ జాగ్రత్తగా ఉండండి, ఆన్లైన్లో 9 days స్పెషల్ జూమ్ క్లాస్ ఉంటుంది. అది కూడా April 29th డైలీ మార్నింగ్ 6 to 7:30. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా, ఎందుకంటే ఈసారి 1000 people ఎక్స్క్లూజివ్ 9th బ్యాచ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ బ్యాచ్. ఎందుకంటే యూనివర్స్ కూడా బాగా ఇష్టమైన నెంబర్ 9. సో మీరు ఎనర్జెటిక్ కావాలంటే ఎనర్జెటిక్ నెంబర్ 9th బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి ఎన్రోల్ చేసుకుని. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పటిదాకా నాకు 17 countries నుంచి క్లయింట్స్ ఉన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ కంట్రీస్ నుంచి వస్తున్నారు. మీరు కాంటాక్ట్స్ కూడా పెంచుకోవచ్చు, మన నెట్వర్క్ పెంచుకోవచ్చు. ఎందుకంటే నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్. కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, క్రెడిట్ కార్డులు కట్టలేక మునిగిపోతున్నారు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ చాలా మంది తీసుకున్న అసలు కన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతుంటారు. ఎప్పుడురా నా లైఫ్లో ముందుకు వస్తారు మీరు బాధపడుతుంది. నెంబర్ 1 సొల్యూషన్ మీ లైఫ్లో నిజంగా మిడిల్ క్లాస్ టు మిలియనర్ కష్టాలని బాగా తొక్కేయాలని మీకు అనిపిస్తే, ఒక వ్యక్తి కాదు ఒక శక్తికి ఎదగాలనుకుంటే 9 రోజుల జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే 9 రోజుల్లో కూడా జీవితాన్ని మార్చుకోవచ్చా అని మీకు అనిపించేలా నేను చేస్తాను. మీ లైఫ్లో రియల్ హ్యాపీనెస్ బయటకు తీస్తా. లైఫ్లో నిధి కాదు నిధుల్ని మీరు ఎలా సొంతం చేసుకోవాలో, ఫాస్ట్గా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలో, 1 year ఆఫ్ మనీని 6 months ఎలా అట్రాక్ట్ చేయాలో నేను చెప్తాను. రేపు April 29 9 days స్పెషల్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ విత్ 1000 students ఆల్ ఓవర్ ద వరల్డ్. సో డోంట్ మిస్ దిస్ పవర్ఫుల్ క్లాస్. సో 1000 members మీరు ఉన్నారా? ఆ అవకాశాన్ని మీరు కావాలనుకుంటున్నారా? అవకాశాన్ని మీరు పొందాలనుకుంటున్నారా? సో April 29th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అది కూడా ఆన్లైన్లో. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. I wish you all the best for the 9th batch. Yes. Thousands people all over the world, not in India, all over the world. It's not a local, it's a global program in the law of attraction. Yes. Yes, thank you sir. Thank you. I wish you all the best. Thank you sir.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.